తెలుగు ఫ్లేమ్ వీక్షకులందరికీ స్వాగతం. మనసు మాట వినది సీరియల్ 8వ భాగం కథలోకి వెళ్తే, హరిద్వార్లో ఆశ్రయం కల్పించిన వాళ్ళ మనసు విక్రమ్ వాళ్ళ అమ్మ మనసులాగానే ఉందంటాడు అరుణ్. ఆ మాటలు విన్న సత్య విక్రమ్ తల్లి గురించి అరుణ్ని అడుగుతుంది. సత్య అలా అడగడాన్ని గ్రహించిన అరుణ్ కథ అటు వెళ్తోందా అని సత్యని ఆట పట్టిస్తాడు. అందుకే సార్ రాత్రంతా మేల్కొని ఇప్పుడు పడుకున్నాడని అంటాడు అరుణ్. సత్య విక్రమ్ లేచేలోగా ఇక్కడ అడవిలో ఉన్న ట్రైబల్స్ వాళ్ళ గురించి తెలుసుకొని వస్తానంటూ ఒంటరిగా బయలుదేరి వెళ్తుంది. ఎవరో అడవిలో తనని వెంబడిస్తూ ఉంటారు. మరోవైపు సత్య తల్లిదండ్రులతో విక్రమ్ కుటుంబం గురించి పెళ్లిళ్ళ పేరయ్య మాట్లాడతాడు. ఆ విషయాన్ని సత్యకి చెప్పాలని ఫోన్ కాల్ చేస్తారు. సత్య ఫోన్ కాల్ అందుకోదు. ఎంతసేపటికి సత్య తిరిగి రాలేదని అరుణ్ని ఒంటరిగా పంపినందుకు అతడిపై మండిపడతాడు విక్రమ్. మరోవైపు వీడియో షూట్ చేస్తూ ఉంటుంది సత్య. విక్రమ్ అరుణ్లు అడవిలో సత్యని వెతుకుతూ ఉంటారు. అడవిలో సత్యకి ఏదో శబ్దాలు వినిపించడంతో ఒక్కసారిగా భయపడుతుంది. ఎవరో తనని వెంబడిస్తున్నారని గ్రహించిన సత్య వేగంగా పరుగులు తీస్తుంది. ఎవరైనా కాపాడండి అంటూ అరుస్తుంది. ఇంతలో విక్రమ్ అరుణ్లని చూస్తుంది సత్య. ఒంటరిగా అడవిలో భయపడుతున్న సత్య విక్రమ్ని ఒక్కసారిగా భయంతో ఆలింగనం చేసుకుంటుంది. మరోవైపు స్టేషన్కి భాస్కర్ని విడిపించడానికి ఎమ్మెల్యే వస్తారు. కోర్టులో చూసుకోమంటాడు వేలురాజు. ఎమ్మెల్యే అనుచరులు వేలురాజుకి తుపాకీ గురి పెడతారు. తిరిగి వాళ్ళకి గురి పెడతాడు వేలురాజు. అక్కడికి అనుకోకుండా వచ్చిన శరణ్య తన తండ్రిని వదిలేయమని భాస్కర్ని విడిపించేస్తానని అంటుంది. 5 నిమిషాల్లో భాస్కర్ బయటికి రాకుంటే ఊరుకునేది లేదంటాడు ఎమ్మెల్యే. శరణ్య భాస్కర్ని వదిలేయమని తన తండ్రిని బతిమిలాడుతుంది. ఎఫ్ఐఆర్ అయిపోయిందని ఎవరు ఏది చెప్పినా వినేది లేదంటాడు వేలురాజు. శరణ్య రోదనని వినలేని వేలురాజు చివరికి అంగీకరిస్తాడు. భాస్కర్ చావు ఏనాటికైనా నా చేతిలోనే ఉందంటాడు వేలురాజు. మరోవైపు జ్వరంతో వణికిపోతూ ఉంటాడు విక్రమ్. సత్య విక్రమ్ని గమనిస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో 9వ భాగంలో చూద్దాం.